టాలీవుడ్ నటి హేమకు మరోసారి బెంగళూరు పోలీసులు నోటీసులు పంపారు. రేవ్ పార్టీ కేసులో జూన్ 1న విచారణకు అటెండ్ కావాలంటూ సీసీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మే 27న వైరల్ ఫీవర్ వల్ల తాను విచారణకు రాలేనని, తనకు కొద్దిగా టైం కావాలని కోరుతూ బెంగళూరు పోలీసులకు హేమ లేఖ రాసింది. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు మరోసారి హేమకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈసారి హేమ ఏ కారణం చెబుతుందో, ఎలా స్పందిస్తుందో చూడాలి. బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీలో పలువురు సెలబ్రిటీలతో పాటు తన పేరు కూడా ఉందని టాక్ రావడంతో అలర్ట్ అయింది టాలీవుడ్ నటి హేమ. వెంటనే హేమ ఓ ఫేక్ వీడియో రిలీజ్ చేసి హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానని తెలిపింది. తను రేవ్ పార్టీ గురించి ఫస్ట్ టైం వింటున్నానని, దయచేసి అనవసరంగా తనను ఇరికించొద్దని ఓ వీడియో రిలీజ్ చేసింది. అయితే పోలీసులు విడుదల చేసిన వీడియోలోని డ్రెస్సు, తను విడుదల చేసిన వీడియోలోని డ్రెస్సు ఒకే విధంగా ఉన్నాయి. ఇక హేమ వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికే రేవ్ పార్టీలో ఉన్న వారిలో హేమ కూడా ఉందని, మాదక ద్రవ్యాలు సేవించిందని ఆ సాయంత్రానికి పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు ఆమెను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అందరూ ఆ పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు. నిజానికి హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారి వాసు బర్త్డే సందర్భంగా బెంగళూరులోని ఓ సీక్రెట్ ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సెలబ్రేషన్స్లో చాలా మంది సెలబ్రిటీస్ పాల్గొన్నట్టు బెంగళూరు మీడియా ప్రచారం చేసింది. రేవ్ పార్టీలో దాదాపు 100 మంది పాల్గొన్నట్టు బెంగళూరు పోలీసులు చెప్పారు. వీరిలో సుమారు 70 మంది మెయిల్స్ కాగా 30 మంది ఫీమేల్స్ ఉన్నట్టు తెలిపారు. అయితే ఇందులో టాలీవుడ్ నటి హేమ ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. అందులో భాగంగానే హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు.